ఓకే. సో, మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. ఓకే. సమయం లేదు కాబట్టి. పేరులోనే ఉంది డ్రీమ్ లేకుంటే దిశ లేదు. వాస్తవం కదా! మీరు ఆలోచన చేయండి లీడర్స్. ఓకే. కొంచెం మనం దీని గురించి డిఫరెంట్ అంటే వివరంగా మనం మాట్లాడుకుంటే గనక డ్రీమ్స్ ప్రతి వ్యక్తి సమాజంలో ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్కడికి డ్రీమ్స్ అనేది కొంతమందికి మాత్రమే ఉన్నాయి. అందరికీ డ్రీమ్స్ లేవు. ఓకే. నా వాయిస్ కొంచెం ఓకేనా? సరిపోతుందా ఈ వాయిస్? ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలా? ఓకే. క్లియర్ సార్. థ్యాంక్ యూ. సో ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. రైట్. చూడండి, డ్రీమ్ కళ. మనకి కళ అనేది లేకపోతే మనం ఏ దిశగా వెళ్తున్నామో మనకు తెలియదు. అవునా కదా? అదే ఒక డ్రీమ్, ఒక కళ అనేది ఉంటే ఆ కళ దిశగా, ఆ డ్రీమ్ దిశగా మన ఆలోచనలు అనేది అటే వెళ్ళిపోతుంటాయి. ఓకేనా? మన ఆలోచన వెళ్ళిపోతే మన కృషి కూడా ఆ డ్రీమ్ సైడ్, ఆ కళ దిశగా వెళ్ళిపోతుంది. ఓకే. సో అలా వెళ్ళిపోతే మా జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి, సర్దుబాటు అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక నౌక తీసుకుందాం. ఒక నౌక, ఏదైనా ఒక నౌక గమ్యం అనేది లేకపోతే అది ఎక్కడికి చేరదు, అక్కడే ఉండిపోతుంది. అలాగే మనిషి, డ్రీమ్ లేని మనిషి కూడా జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటాడు డ్రీమ్ లేని వ్యక్తి. అనేక తిప్పలు పడుతూ ఉంటాడు. అనేక జీవితంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పుకో ఉంటాడు జీవితంలో. ఇక నాకు లేని కష్టాలు ఎవరికి లేవురా నాయన అని చెప్తా ఉంటాడు చూడండి. ఆడికి లేదు ఒక డ్రీమ్, ఆడికి లేదు ఒక కళ. కానీ కళ ఉన్నవాడు ఏం చేస్తాడంటే దానికి ఒక వే క్రియేట్ చేసుకుంటాడు. ఒక దారి క్రియేట్ చేసుకుంటాడు. ఒక డ్రీమ్, తనకంటూ ఒక లైఫ్లో ఒక లక్ష్యం ఉంది, ఒక కళ ఉంది. ఆ కళ దిశగా వెళ్తూ ఉంటాడు. అంటే గుర్తుపెట్టుకోండి, దీని కాన్సెప్ట్ ఏంటంటే మొదట నువ్వు కలగనాలి. నువ్వు కలగనితే నీ వే ఏదైతే ఉందో, నీ దిశ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నీకు కలనే లేకపోతే నీకు వే అనేది ఉండదన్నమాట. నువ్వు ఎలా వెళ్ళాలి జీవితంలో, ఎటు సైడ్ వెళ్ళాలనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఒక కళ అనేది ఉండాలి, ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఓకేనా? అంటే ఖచ్చితంగా కలలేని వ్యక్తి అయోమయంలో పడిపోతూ ఉంటాడు. ఓకేనా? మనం చాలామంది ట్రైనింగ్లలో వింటూ ఉంటాం, మీరు బస్సు ఎక్కండి, ఎక్కడ టికెట్ కొట్టాలో అర్థం కాకపోతే నువ్వు ఎటు జర్నీ చేయలేవు, మెడలు బట్టి బయటకు నొక్కుతాడు కండక్టర్. అవునా కదా? సో అలా అనమాట. అలాగే డ్రీమ్ అనేది కూడా అంతే ఉంటుంది. నీకంటూ ఒక క్లారిటీ, నీకంటూ ఒక వే, జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, ఏది కోరుకుంటున్నావు అనేది లేకపోతే నీ సమయాన్ని నీ కోసం కాదు, నీ ఫ్రెండ్స్ కోసమో, నీ చుట్టాల కోసమో, నీ ఎవరైనా తెలిసిన గొప్ప వ్యక్తుల కోసమో నీ సమయాన్ని, నీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అంటే సాక్రిఫై చేస్తావు, నీకు తెలియకుండా అది జరిగిపోతుంది. అదే ఒక కళ, వే అనేది ఉంటే ఎక్కడ నీ సమయాన్ని వృధా చేయవు, ఎవరి కోసమో కేటాయించవు, నీ కోసం నువ్వే చూస్తావు. చూడండి, ఒక డ్రీమ్ లేని వ్యక్తి, ఒక కళ లేని వ్యక్తి తెల్లారి లేవగానే ఎటు పోవాలో అర్థం కాదు. కాబట్టి ఆ వ్యక్తి ఇన్ టైంలో లేవడు, లేటుగా లేస్తాడు. లేచినాక అసలు బ్రష్ ఎందుకు వేయాలో తెలియదు, స్నానం ఎందుకు చేయాలో తెలియదు, చేసి ఎటు పోతా అనేది కూడా ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. తినుడు కూడా టైంకు తినము, ఏది ఉండదు. ఓకేనా? చివరికి లేచి రెడీ అయ్యి కూర్చున్న తర్వాత కూడా టీవీ చూడడము, టైంపాస్ చేయడం అర్థం కాదు. ఎవడో ఒకడు ఫోన్ చేస్తే ఇక్కడికి పోయేద్దాం రా మామ అంటే అటు వెళ్ళిపోతాం. అంటే అక్కడ నీ లైఫ్ కోసం నీ రోజున గడవట్లే, ఎవడి లైఫ్ కోసం నీ జరుగుతుంది ఇక్కడ. సో అట్లా అర్థం చేసుకోండి, డ్రీమ్ అనేది లేకపోతే నిన్ను ఇంకొకడు వాడుకుంటాడు. నువ్వు ఇంకోడి డ్రీమ్స్ నెరవేర్చడానికి నువ్వు ఒక ఏమంటారు, ఒక పావు అవుతావు అనమాట. ఓకేనా? ఒక అవకాశాన్ని అవుతావు అంతే. కానీ నీకు డ్రీమ్ ఉంటేనే ఇక్కడ సక్సెస్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ డ్రీమ్స్, లీడర్షిప్ డ్రీమ్స్. ఓకేనా? సో ఇక్కడ ఆలోచన చేయండి, ఇక్కడ మీ టైటిల్ చూస్తేనే అర్థం అవ్వాలి. ఓకే. కలలు కనే నాయకులు ఎవరైతే ఉంటారో, కలలు కలగలిగిన వారే నిజమైన లీడర్స్.
ఓకేనా. డ్రీమ్స్ లేని లీడర్స్ అసలు లీడరే కాదు. వెస్టీజ్‌లో లీడరే కాదు. డ్రీమ్స్ ఉన్న లీడర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. డ్రీమ్ లేకపోతే అతని దగ్గర ఎలాంటి ఆహ్, ఏది ఉండదు అతని దగ్గర. ఓకేనా. సో, అంటే లీడర్‌షిప్‌కు మూలం ఏంటంటే డ్రీమ్స్. లీడర్‌షిప్ అనేది మీకు రావాలి, నీకు అలవాటు పడాలంటే ఫస్ట్ నీ దగ్గర కలలు అనేది ఉండాలి. ఒక నాయకుడిగా నువ్వు ముందుండాలి. ఓకే. నువ్వు ముండాలంటే ఫస్ట్ నీకంటూ ఒక కల కనాలి. ఈరోజు నాయకులందరూ గూడా ముందుగా కలలు కంటారు. తర్వాత ఆ కలను నిజం చేయడానికి ఇతర నాయకులు ఏవైతున్నాయి, ఇతర లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా. తన టీమ్‌లోని లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు ఒక ప్రేరేపితులుగా తయారవుతారు. ఓకే. ఫస్టే నీకు డ్రీమ్ లేకపోతే నువ్వు మిగతా లీడర్స్‌ని ప్రేరేపించలేవు. మిగతా లీడర్స్‌ని యాక్టివ్ చేయలేవు. మిగతా లీడర్స్‌ని సరియైన వేలో తీసుకెళ్ళలేవు. నీకంటూ ఒక ఖచ్చితమైన డ్రీమ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక పర్ఫెక్ట్‌గా ఒక పర్పస్ అంటూ నీకంటూ ఉంటే నీ టీమ్‌లోని లీడర్స్ నువ్వు అంటే ఒక మోటివేట్ చేయగలుగుతావు. ఒక ఒక ప్రేరణాత్మకంగా నువ్వు ఉండగలుగుతావు. ఓకేనా. డ్రీమ్ పవర్ అని ఉంది ఇక్కడ. ఓకేనా. డ్రీమ్స్ ఇన్‌స్పైర్ అదర్స్. కలలు కన్నవాళ్ళు ఖచ్చితంగా ఇతరులను మూవ్‌మెంట్ చేస్తారు. డ్రీమ్ అనే ఉన్న లీడర్ తన టీమ్‌లోని లీడర్‌ని కదిలిస్తూనే ఉంటాడు. ఆలోచింపచేస్తాడు. ప్రేరేపిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఒకరి కల మరొకరికి రోల్ మోడల్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే యాజ్ ఎ లీడర్‌గా నువ్వు లీడర్ అనుకుంటే నీ డ్రీము నీ టీమ్‌లోని లీడర్‌కి ఒక రోల్ మోడల్ కావాలి. మరి నీకే డ్రీమ్ లేదు, నీకే కల లేదు అన్నప్పుడు నీ టీమ్‌లోని వాళ్ళకి ఎలాంటి రోల్ మోడల్ అవుతావు నువ్వు? ఈరోజు అబ్దుల్ కలాం కలగన్నాడు. ఏం కలగన్నాడు? ఆకాశం ఎగురుతున్న పక్షిని చూసి ఎందుకు ఎగరలేము, ఎందుకు ఎగరొద్దు అనేది ఆలోచన చేశాడు కాబట్టి ఈరోజు ఒక మిస్సైల్ అయిపోయాడు. అర్థమవుతుందా? సో, అలాగే డ్రీమ్ అనేది ఒకటుంటే ఈరోజు ఎంతోమంది అలాంటి డ్రీమ్స్ తీసుకున్న వాళ్ళే. నేను చెప్తాను మీకు ముందు ముందు. డ్రీమ్స్ లేకపోతే ఈరోజు ఏ నాయకుడు లేడు భూమి మీద. డ్రీమ్ లేకపోతే ఏ ఆవిష్కరణ లేదిక్కడ. ఈరోజు మీరు కళ్ళ ముందు ఒక మీరు ఒక లైట్ కింద కూర్చున్నాడంటే, ఆ లైట్ రావడానికి ఎడిసన్‌కి ఒక డ్రీమ్, ఒక లైట్ రావాలి, ఒక పవర్ రావాలి. ఆయిల్ దీపం కాదు కావాల్సింది, పవర్ ఒక అద్భుతమైన డే లైట్ లాగా రావాలి అని ఒక డ్రీమ్ కలగన్నాడు కాబట్టి ఈరోజు అదొచ్చింది. ప్రతి ఆవిష్కరణ ఈరోజు భూమి మీద ఉండే ప్రతి ఆవిష్కరణ ఒక డ్రీమ్ లాగా ఒక డ్రీమ్ ఆ పర్సన్‌కి సంబంధించి ఏదో ఒకరోజు ఒక డ్రీమ్ అది. ఈరోజు వెహికల్ జర్నీ చేస్తున్నావు. ఓకేనా. నీ కింద ఒక బండి ఉంది. అది మూవ్‌మెంట్ ఎళ్ళిపోతుంది. నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే సో, ఆ బండి కనుగొన్న వ్యక్తి యొక్క డ్రీమ్ అది. మీరు ఆలోచన చేయాలి. ఓకేనా లీడర్స్. సో, డ్రీమ్ అంత అదుంటుందనమాట. డ్రీమ్ పవర్ అది. ఓకేనా. కల అనేది ఒక శక్తి. ఓకే. సో, అలా ఆ అబ్దుల్ కలాం గారి యొక్క కల ఏదైతుందో ఈరోజు అబ్దుల్ కలాం గురించి నేనెందుకు మాట్లాడుతున్నా, మీరెందుకు మాట్లాడుతున్నారు, సమాజం ఎందుకు మాట్లాడుతుంది? ఒక ప్రేరణ కలిగింది కాబట్టి. అంటే డ్రీమ్ ఉండే లీడర్ ప్రేరణ కల్పిస్తాడనడానికి ఇదొక ఎగ్జాంపుల్. విజన్ గైడ్స్ డిసిషన్. ఓకే. దృష్టి. విజన్ మీన్స్ దృష్టి. దృష్టి అనేది ఏదైతుందో మన నిర్ణయాలను ఏం చేస్తుందంటే ఏమని చెప్పొచ్చు? మార్గనిర్దేశం చేస్తుందని చెప్పొచ్చు. మన నిర్ణయాలు ఏం చేస్తుంది? ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఓకే. అందుకే దృష్టి విజన్ అంటూ ఒకటుండాలి. ఓకే. ఆ విజన్ లేకపోతే మనం ఇక్కడ సక్సెస్ కాలేము. కల ఉన్నప్పుడే మనం ఎటు వెళ్ళాలో మనకొక స్పష్టత ఉంటుందండి. కల లేకపోతే నీకంటూ ఒక స్పష్టత లేదు. ఎటు వెళ్ళాలి ఇందాకే చెప్పా. నీ ఫ్రెండ్ ఎటు పిలిస్తే అటు పోతావు. నీ రిలేషనో ఎటు పిలిస్తే అటు పోతావు. మీ సారో ఎటు పిలిస్తే అటు పోతావు. నీకంటూ ఒకటి కల లేదు కాబట్టి. అంటే నీ నీకు సంబంధించిన ఆ రోజు నీ చేతుల్లో ఉండదు. ఇంకో వాడి చేతుల్లో ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా. మీరు చూడండి వెస్టీజ్‌లోకి రాకముందుకు నీకేం పని లేకముందుకు నీ ఇంట్లో ఉంటే సో, నిన్ను ఎంతోమంది వాడుకున్న వాళ్ళు ఉండుంటారు. అది గుర్తు చేసుకుంటే మీకు అర్థమైతది. ఓకేనా. కల ఉన్నప్పుడే మనం ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. డ్రీమ్ అనేది లేకపోతే మనకి ఏమి కూడా తెలియదు. లీడర్స్ షేప్ ఫ్యూచర్. ఓకేనా. లీడర్ అనేవాడు భవిష్యత్తును నిర్మిస్తాడు. అంతే. ఫ్యూచర్ భవిష్యత్తు ఏదైతుందో రాబోయే కాలం ఏదైతుందో దాన్ని నిర్మిస్తాడు.
తయారు చేస్తాడు. నీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి, ముందు కలగను తను తయారు చేస్తావు. ఆయన తయారవ్వడం కాదు, 10 మందికి రోల్ మోడల్. నేను తయారయ్యాను, నా లైఫ్ చేంజ్ అయింది నా డ్రీమ్ వల్ల, రైట్, నాలాగా నువ్వు చెయ్యు, నీ లైఫ్ చేంజ్ అవుతుందని ఒక రోల్ మోడల్, ఒక వే క్రియేట్ చేసి పెడతాడు. ఈరోజు ఎంతోమంది విఎంసీఎంలు కావచ్చు, 5 lakhs ఎర్నర్ కావచ్చు, 3 lakhs ఎర్నర్ కావచ్చు, వాళ్ళంటూ ఒక వేలో వెళ్ళి వాళ్ళు స్టార్టింగ్లో మనలాగే 5% నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తులే. 5%లో ఉన్నప్పుడే తను అనుకున్నాడు, నేను 5 నుంచి 8కి వెళ్ళాలి, 8 నుంచి 12కి వెళ్ళాలి, 16కి వెళ్ళాలి, బ్రోంజ్ అవ్వాలి, సిల్వర్ అవ్వాలి, స్టార్. స్టెప్ బై స్టెప్ ఒకటి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రీచ్ అవ్వాలి టార్గెట్, ఇంకోటి రీచ్ అయినాక ఇంకొకటి. అంటే ఎవ్రీ టైం తను ఒక టార్గెట్తో, ఒక డ్రీమ్తో పనిచేశాడు కాబట్టి ఈరోజు విఎంసీఎం మెంబర్ అయ్యారు. ఈరోజు 3 lakhs ఎర్నర్స్, 5 lakhs ఎర్నర్స్, 10 lakhs ఎర్నర్స్, ఇంకా అంతకంటే ఎక్కువ తయారయ్యారు. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా కదా. కానీ ఒక కళని, వాస్తవంగా చెప్పాలంటే ఒక కళని మార్చేది ఏదైనా ఉంది అంటే లీడర్షిప్పే నీ కళని ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి నువ్వు కలగనే సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. ఓకేనా. డ్రీమ్స్ డ్రైవ్స్ యాక్షన్. కళలు మన క్రియలకు, మన పనులకు ఒక వేను చూపిస్తే, ఒక దారి చూపిస్తే అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇవి కళలు అనేటి. కళ ఉన్నప్పుడు కృషి సహజంగానే వస్తుంది. అంటే కళ లేకపోతే మనం ఏమి పని చేయలేం. కళ ఉంది, డ్రీమ్ ఉంది అంటే ప్రొద్దున లేవాలని, నువ్వు ఏం చేయాలని ఒక కర్తవ్యం నీ ముందు ఉంటుంది, నువ్వు ఏం చేయాలని ఆలోచన నీ మైండ్లో ఉంటుంది. నువ్వు ఖాళీగా ఉండవు. కళ అనేది నీకున్నప్పుడు నువ్వు కృషి చేస్తూనే ఉంటావు, పని చేస్తూనే ఉంటావు. ఓకేనా. కళ లేకపోతే అది నీతోటి కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది డ్రీమ్ పవర్, లీడర్షిప్ కనెక్షన్. ఓకేనా. లీడర్షిప్ కనెక్షన్. యాజ్ ఎ లీడర్గా మనకంటూ ఒక డ్రీమ్స్కు సంబంధించిన కనెక్షన్ ఉండాలి. మన లీడర్కి మనకి, అంటే మనం ఒక లీడర్, మన టీంలోని లీడర్స్కి మధ్యలో కనెక్షన్ ఎలా ఉండాలి, ఒక డ్రీమ్కి సంబంధించిన కనెక్షన్ ఉండాలి. ఎవ్రీ లీడర్ వాజ్ ఏ డ్రీమర్. ప్రతి ఒక్క లీడర్ ఒక కళలు కన్నవాడే. ఈరోజు సక్సెస్ అని ఇందాకే చెప్పిన, సక్సెస్ అయిన ప్రతి లీడర్ ఏదో ఒకరోజు కళ కన్నవాడే అని. ఎవరు కాదో చెప్పండి. ఈరోజు కళ కన్నని వ్యక్తి వెస్టీజ్లో సక్సెస్ అయినట్టున్నారో చూడండి. సక్సెస్ అయిన వాళ్ళందరూ కళ కన్న వాళ్ళే, కానీ కళ కన్నని వాళ్ళు ఎవరైనా వెస్టీజ్లో సక్సెస్ అయి ఉన్నారా? లేరు, ఒక్కరు కూడా లేరు. ఈరోజు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు 5% నుంచే కలగన్నారు. ఓకేనా. కళ కన్నారు, కళని క్రమం తప్పకుండా సిస్టంలో యాక్టివ్గా ఎవ్రీడే కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే ఈరోజు సక్సెస్ అయ్యారు. ఓకేనా. నెపోలియన్ కావచ్చు, గాంధీ కావచ్చు, మదర్ తెరిసా కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ కావచ్చు. ఓకేనా. అతనికంటూ ఒక డ్రీమ్ ఉంది. వెనుకబడిన వాళ్ళందరినీ సామాజికంగా ముందుకు తీసుకురావాలని ఒక డ్రీమ్తో అతను బ్రతికాడు కాబట్టి కొంత సాధించగలిగాడు. ఈరోజు చాలా సక్సెస్ అయ్యాడు. సో ఆయనే కాదు, మన యొక్క స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒక లక్ష్యంతో పోరాటం చేశారు. మన ఇండియాకి స్వాతంత్రం కావాలి అని ఫైట్ చేశారు కాబట్టి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఓకేనా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనడానికి, మీకు జన్మ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక డ్రీమ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా. కాబట్టే మీరు ఈరోజు ప్రపంచానికి బయటకు పరిచయం అయ్యారు. ఓకేనా. మీరంటూ, మీ కనమంటూ ఒకరు లేకపోయినా వాళ్ళు కలగన్నారు కాబట్టే మీరు బయటకు వచ్చారు, ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, మీ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అర్థం చేసుకోండి. ఓకేనా. అట్లుంటుందన్నమాట. ఓకే. ప్రతి నాయకుడు ఈరోజు ఏదో ఒక రోజు కళ కన్నాడు కాబట్టి ఈరోజు ఎలా ఉంది. ఓకేనా. ఒబామా, ట్రంప్, మోడీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి ముందు నేను సీఎం అవ్వాలి తెలంగాణకి అనుకున్నాడు కాబట్టి, ఆంధ్రాలో ఉంటే నేను కాలేను కాబట్టి తెలంగాణ డివైడ్ అయితే నా డ్రీమ్ కలగన్నాడు కాబట్టే ఈరోజు చేసుకున్నాడు, సాధ్యం చేశాడు, సీఎం అయ్యాడు. అర్థమవుతుందా. డ్రీమ్ యొక్క పవర్ అలా ఉంటుందండి. ఓకే. మైండ్ ఫాలో ద విజన్. మనసుని, దృష్టిని, దాని ఏమంటారు, మైండ్ ఫాలో ద విజన్. అంటే నీ మనసు ఏదైతే ఉందో ఆ మనసు అనేది నీ విజన్ అనుసరిస్తుంది, నీ దృష్టిని అనుసరిస్తూ ఉంటుంది. అంటే నీ మనసంతా దాని ఎంబడి, అంటే నీ కళ ఎంబడి, నీ విజన్, నీ యొక్క టార్గెట్ ఎంబడి వెళ్ళడానికి పని చేయమని చెప్తూనే ఉంటుంది నీ మనసు.
ఓకేనా? మన కళ ఎంత స్పష్టంగా ఉంటే, మన డ్రీమ్ ఎంత క్లారిటీగా ఉంటే, మన వర్క్, మన కృషి అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది, అంత దృఢంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మన కృషి, మన వర్క్ అనేది ఏదైతే ఉందో, మన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అంత దృఢంగా ఉంటుంది. నీ డ్రీమ్‌లో స్పష్టత లేకపోతే నువ్వు ఇంట్లోకేంచి బయటకెళ్ళవు, పని చేయవు, వాయిదా ఏస్తుంటావు, చూద్దాంలే చేద్దాం అంటావు. అంటే ఈరోజు వర్క్ చేయని వాళ్ళందరికీ దృఢమైన డ్రీమ్ ఉందా లేదా మీరు క్వెషన్ చేసుకోండి. వర్క్ చేస్తున్న వాళ్ళు గూడా డ్రీమ్ ఉందా లేదా క్వెషన్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు గూడా డ్రీమ్ ఉందా లేదా క్వెషన్ చేసుకోండి. పాత వాళ్ళు క్వెషన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు తనకు తానుగా క్వెషన్ చేసుకోండి. నాకు బలమైన డ్రీమ్ ఉందా? స్పష్టమైన డ్రీమ్ ఉందా? లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్. ఓకేనా? మనకు స్పష్టమైన డ్రీమ్ ఒక కల ఉంటే ఆ కల మనల్ని నిద్రపోనిది సార్. పని చెయ్యి అంటుంది నీ మనసుని. నువ్వు చేస్తూనే ఉంటావు. ఓకేనా? డ్రీమ్ క్రియేట్ ఆపర్చునిటీస్. నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే, నీకంటూ ఒక కల ఉంటే, ఆ కలలు నీకు ఆపర్చునిటీస్ ఇస్తాయి. నేను జీవితంలో ఉన్నత స్థాయికెళ్ళాలి, లగ్జరీగా బ్రతకాలి, పెద్ద పెద్ద కార్‌లో తిరగాలి, విల్లా కట్టుకోవాలి, రైట్? నా నాకు ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ కావాలి. ఏ హాస్పిటల్‌ని ఎవరు అడగాల్సిన అవసరం లేదు. నా పిల్లల్ని ఒక రిచ్‌గా చూడాలి అను నీకంటూ ఒక క్లారిటీ, ఒక స్పష్టమైన కల ఉంటే, డ్రీమ్ ఉంటే, అవి ఏం చేస్తాయంటే నీకు ఆపర్చునిటీని తీసుకొస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా ఇది నిజం. నువ్వు ఏది కావాలని కోరుకుంటుంటావో నీకు అది, ఆ యూనివర్స్ దాన్నే నీకు తీసుకొచ్చి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిజ్‌లో పలానా కారు పలానా టైంకి తీస్తున్నావని నువ్వు ఇమాజినేషన్ చేసుకో. నీకు ఆ తెల్లారి నుంచి అవే కార్లు కనపడితే వేరేది కనపడదు. అర్థమవుతుందా? అట్లా ఉంటదనమాట. కలలు అవకాశాల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నువ్వు సక్సెస్ కావడానికి, నువ్వు చెయ్యాలి అని దృఢంగా సంకల్పంతో ఉండి, నీకంటూ స్పష్టమైన క్లారిటీ ఉంటే, డైలీ నువ్వు ఏం చేయాలి, నీ కోసం ఎదురు చూస్తుంటే అవకాశం వస్తూనే ఉంటుంది. అది ట్రైనింగ్ పర్పస్‌లో రావచ్చు, ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక లీడర్ రూపంలో రావచ్చు. ఓకేనా? ఒక బెస్ట్ ఆపర్చునిటీ రూపంలో రావచ్చు. ఏ రకంగాన వస్తున్నాడు. ఆపర్చునిటీస్ విపరీతంగా వస్తాయి. ఎప్పుడు? డ్రీమ్స్ నీకు స్ట్రాంగ్‌గా, క్లారిటీగా, స్పష్టంగా ఉన్నప్పుడు. కళ అనేది, కళలు లేకపోతే లేని వారికి ఎలాంటి అవకాశాలు లేవు. ఎలాంటి అవకాశాలు కనిపించలేవు. ఈరోజు బయట సమాజంలో ఎంతోమంది కళలు లేకుండా బతుకుతున్నారండి. మంది కళలు లేకుండా ఏమంటారు? కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెస్టీజ్ అనేది ఒక ఆపర్చునిటీ లాగా కనబడట్లేదు ఆళ్ళకి. అదొక వేస్ట్ లాగా కనబడుతుంది. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో అవకాశాలు వాళ్ళ జీవితంలో వచ్చి ఉంటాయి. కానీ అది అవకాశంలాగా వాళ్ళు భావించలేకపోతుంటారు. వాళ్ళకది కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి డ్రీమ్ లేదు. వాళ్ళకి లైఫ్‌లో ఒక స్పష్టమైన జీవితం, నేను ఎందుకు బతుకుతున్నా అనే ఒక క్లారిటీ లేదు. ఒక కల లేదు. కలలు ఉన్నవారు అవకాశాలను తయారు చేస్తారు కూడా. కళ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అవకాశాలను తయారు చేస్తారు. కళ లేకపోతే ఏదీ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క గొప్ప నాయకుడు ఒక కళతోనే మొదలైంది. ఇందాక చెప్పిన ప్రతి ఒక్క గొప్ప నాయకుడు ఒక కళతో మొదలైంది అనే పాయింట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. కళలే మన ఆలోచనలకి ఒక దిశను చూపిస్తాయి. ఒక వేను చూపిస్తాయి. కళలే మన పని చేయడానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తాయి. కళలే నిన్ను మూమెంటం చేస్తాయి. కాబట్టి మీరు ఒక లీడర్‌గా ఎదగాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక సో లీడర్స్ మ్యూట్‌లో పెట్టుకోండి ఎవరో. ఓకే. సో నాకు ఏమైతదంటే సార్, ఒక వే అనేది తప్పిపోతుంది సార్. సో మీరు డిస్టర్బ్ చేస్తే. ఓకే లీడర్స్, డ్రీమ్ లిస్ట్. సో గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక కల ఉంది, ఒక స్పష్టమైన లక్ష్యం అంటూ మీకుంటే, వెస్టీజ్‌లో మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే, ఒక ప్రాథమికంగా డ్రీమ్ అంటూ మీకుంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది, వెస్టీజ్‌లో ఏంటండి? వెస్టీజ్ ఎవరితో చేస్తామండి? నెట్వర్క్ మార్కెట్ ఎవరితో చేస్తామండి? మనుషులు. మీలాంటి డ్రీమ్స్ ఉన్న మనుషులని వెతుక్కోవాలి. ఓకేనా? మీ యొక్క ఆపర్చునిటీ గురించి, మీరు వెళ్ళే దారి గురించి 10 మందికి చెప్పాలి. చెప్పాలి అంటే రైట్ డౌన్ 100 డ్రీమ్ క్లారిటీ.
ఓకేనా? సో ఫస్ట్ మన లక్ష్యం ఏంటి? చెప్పాలి అంటే లీస్ట్ ఉండాలి. లీస్ట్ కంటే ముందు మీకు ఇంకొకటి ఉండాలి, 100 డ్రీమ్స్ క్లారిటీ ఉండాలి. మినిమం 100 డ్రీమ్స్ రాయండి. అది ఎలాంటిదైనా, చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. ఫస్ట్ మీరు డ్రీమ్స్ రాయండి. లీస్ట్ ఎలాగ రాస్తారో డ్రీమ్స్ కూడా ఒక లీస్ట్ ఉండాలండి. ఒక ప్రాస్పెక్టివ్ లిస్ట్ ఎట్లా రాస్తామో డ్రీమ్స్ కూడా ఒక లీస్టే ఉండాలి. ఒకటి కాదు, 2 కాదు, స్టెప్ బై స్టెప్. అది మీ మనసులో ఏ కళనైనా కావచ్చు, మీ మనసులో ఉన్న అన్ని కళలు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, సాధ్యమైనవి కావచ్చు, అసాధ్యమయ్యేటి కావచ్చు, సాధ్యం కాని కావచ్చు, అన్నీ రాసుకో. కానీ 100 డ్రీమ్స్ రాయండి. రాయడం వల్ల అవి ఏమవుతాయంటే ఒక స్పష్టమైన ఏమనొచ్చు, ఒక ఒక స్పష్టమైన రూపంగా మారుతాయి. ఒక స్పష్టమైన రూపంగా అవి ఒక రూపాన్ని దాల్చుకుంటాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? కాబట్టి రాయండి. కళలు సార్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎన్ని ఉంటే అన్నీ రాసేయండి. మన మైండ్లో అనుకుంటారు, నాకు ఈ డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఉంది, మైండ్లో అనుకుంటాం కదా, తలలో ఉంటాయి. మన మైండ్లో చాలా ఉన్నాయి సార్ డ్రీమ్స్ని అనుకుంటాం. అవి మైండ్లో ఉంటే ఇమాజినేషన్, ఊహలుగానే ఉండిపోతాయి. అదే కాగితం మీద రాస్తే అవి నీ ప్లాన్ అవుతుంది. ఓకేనా? మనసులో ఉండడం కాదు, మైండ్లో ఉండడం కాదు, పేపర్ మీద రాయాలి. నీకు ఎన్ని కావాలి, ఏం కావాలి, ఒక్కటే కాదు సార్ కళ అంటే. మీకు ఏం అవసరం ఉంటే చిన్నదైనా పెద్దదైనా ఈ రోజు నుంచి రాయండి. ఓకేనా? మీరు అది ఎంత చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా రావచ్చు. మీరు వెస్టిజ్లో, ఇప్పుడు వెస్టిజ్ జస్ట్ లైక్ మై వెస్టిజ్ అంటాం. అంటే నేను ఒక CEO, అంటే ఇది నా కంపెనీ. ఓకే, నేను ఒక కంపెనీ ప్రారంభించాలని, లేకపోతే నేను ఒక ట్రిప్ వెళ్ళాలని, ఓకే, నేను ఒక 100 మందికి స్ఫూర్తినివ్వాలని, ఓకే, నాకు బంగారం కావాలని, కారు కావాలని, పిల్లలకు చైన్ కొనియాలని, పిల్లలకి బైక్ కొనియాలని, ఓకేనా, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఒక కారు ఉండాలని, వెహికల్ ఉండాలని, బంగారం ఉండాలని, ల్యాండ్లు ఉండాలని, ఇల్లులు ఉండాలని, ఓకే, ఫారిన్ ట్రిప్స్ ఎవరి దాళ్ళు వెళ్ళిపోయినట్టు, పిల్లలు చదువుకుంటున్నట్టు, అలా మీకు ఎన్ని రకాల బ్రాస్లెట్ ఉందా, చైన్లు ఉన్నాయా, ఓకే, ఏది వీలైతే అది చిన్నవి పెద్ద అని తేడా లేకుండా అన్నీ రాసండి. టీవీ, ఫ్రిడ్జు, రోబోలు, మీకు ఏం కావలిస్తే అవి, అలాంటి ఒక 100 లిస్ట్ రాయండి. అర్థమవుతుందా? ఒక 100 లిస్ట్ రాయండి. అట్లా రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకేం కావాలి అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇంక్లూడ్ బోత్ బిగ్ అండ్ స్మాల్ గోల్స్. చిన్నవి పెద్దవి అని తేడా లేకుండా కళలు అన్నీ కూడా పెద్దగానే ఉండాలని లేదండి. చిన్న లక్ష్యాలు ఉండొచ్చు. చిన్న లక్ష్యాలు ఏం చేస్తాయంటే రేపు అవి పెద్ద పెద్ద కళలకు మార్గం అవుతాయండి. నేను 5% సక్సెస్ అయితే చాలు, ఫాస్ట్ అట్ 8%, 5% నుంచి ఫాస్ట్ అట్ 8% ఒక లక్ష్యం. అది చిన్నదే కావచ్చు, కానీ రేపు అది VMCM నిలబెడుతుందండి. నేను 5% నుంచి 8%కి వెళ్ళినట్టు చిన్న లక్ష్యమే, కానీ అది పెద్ద లక్ష్యానికి ఒక మార్గం అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? వెస్టీజ్లో నాకు ఒక 5,000 వస్తే చాలు, అది చిన్న లక్ష్యమే, కానీ రేపు అది ₹1,00,000 తీసుకెళ్తుందండి. 5 లక్షలు వచ్చిన తర్వాత 10 లక్షలు రావాలనిపిస్తుంది, 10 లక్షలు వచ్చినాక 15 లక్షలు రావాలనిపిస్తుంది, 20 లక్షలు రావాలనిపిస్తుంది, 30 లక్షలు. అది దారి తీస్తూ ఉంటుంది. నువ్వు చిన్నదే, ఓకేనా, పెద్ద పెద్ద కళలకి అది అవుతుంది, మార్గం అవుతుంది. ఉదాహరణకు ఒక బుక్ ఉందనుకో, మనం బుక్స్ కొనుక్కుంటాం బిజినెస్ బుక్స్ చదవడానికి. రోజు ఒక 5 పేజీలు చదవాలని మీకు అనిపిస్తుంది అనుకో, నువ్వు రోజు 5 పేజీలు ఒక టార్గెట్ పెట్టుకున్నావు, కానీ ఏదో ఒకరోజు బుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. చిన్నదే 5 పేజీలు చదవడం అనేది, కానీ బుక్ మొత్తం అయిపోతుంది. నీకంటూ ఒక లెర్నింగ్ జరుగుతుంది, నీకంటూ ఒక జ్ఞానం పెరిగిపోతుందండి. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందండి. అంటే చిన్న చిన్న స్టెప్సే మనం వెళ్ళాలి, పెద్ద పెద్ద సక్సెస్ వస్తుంది మనకి. చిన్న చిన్న సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నీ యొక్క లక్ష్యం ఏదైతుందో, ఓకేనా, దానికంటూ ఒక టైం ఫ్రేమ్ చేసుకోండి. టైం ఫ్రేమ్ అంటే దాన్ని ఏమంటారు, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్,
లాంగ్ టర్మ్ గోల్ అని పెట్టుకుంటాం కదా, అది అనమాట. ఒక 1 మంత్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, 6 మంత్లో ఏం కావాలనుకుంటున్నావు, అట్లా నువ్వు ఒక 6 మంత్లో ఏం కావాలనుకుంటున్నావు, 1 ఇయర్లో ఏం కావాలనుకుంటున్నావు, ఏం కావాలి, 1 ఇయర్ టు 2 ఇయర్స్లో ఏం కావాలి, 5 ఇయర్స్లో ఏం కావాలి, 10 ఇయర్స్, ఇట్లా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇట్లా డివైడ్ చేసుకోండి. మీ యొక్క డ్రీమ్, ఒక పెద్ద డ్రీమ్, ఒక నెలకు 10 lakhs పర్ మంత్ సంపాదించాలంటే ఫస్ట్ మీరు 5 lakhs రీచ్ కావాలి కదా. 5 lakhs రావాలంటే ఎంత కాలం పట్టాలి, ఓకేనా? ఈ 10 లక్షలు ఎంత కాలంలో తీసుకోవాలనుకుంటావు, అందులో ఒక కొంచెం ముందుకు కలుపుకొని 5 lakhs పెట్టుకోండి. నువ్వు ఒక 5 yearsలో 10 lakhs సంపాదించాలి అనుకుంటే నువ్వు 4 years వరకు 5 lakhs పర్ మంత్ రావాలి. 4 yearకి 5 lakhs పర్ మంత్ రావాలంటే థర్డ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ వరకు నువ్వు 3 lakhsలో ఉండాలి లేదా 4 lakhsలో ఉండాలి, ఓకేనా? సో 3 lakhs, నువ్వు 3 yearsలో 3 lakhs రావాలి అంటే 1 yearలో లేదా 1.5 yearలో ₹1,00,000 వెళ్ళాలి. 1 yearలో ₹1,00,000 వెళ్ళాలి అంటే 6 monthsలో 50,000 తీసుకోవాలి, 3 monthsలో LOB 30,000 తీసుకోవాలి, 4 monthsలో ఒక టార్గెట్, ఇట్లా అనమాట. ఓకే, సో ఇట్లా ఒక పెద్ద దాన్ని చిన్న చిన్న టార్గెట్స్గా తీసుకుంటే అది మనం ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మనకు చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? పెద్ద టార్గెట్ తీసుకోవాలి అనుకుంటే, ఓకే. సో ఇది మిస్టేక్ పడింది. ప్రాథమిక లక్ష్యం అంటే ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ మనం మాట్లాడుకున్నది ఇప్పుడు, ఓకేనా? సో ఏంటి, ఫోకస్ ఆన్ షార్ట్, మైండ్ అండ్ లాంగ్ టర్మ్స్, ఓకేనా? అంటే నీ లిస్ట్ లోపల ఏదైతే ఉందో, నీ డ్రీమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వు. చిన్న చిన్న లక్ష్యాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకో. చిన్న చిన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో తక్షణ వాటిని కంప్లీట్ చేసి వాటిని సక్సెస్ అంటే రీచ్ అవ్వు. ఎందుకు అంటే చిన్న చిన్న లక్ష్యాలు సక్సెస్ అవుతున్నప్పుడు మన లోపల ఒక ఎనర్జీని పాస్ చేస్తుంది, మన లోపల ఒక ఉత్సాహాన్ని పాస్ చేస్తుంది. పెద్ద పెద్ద కళల్ని కూడా, ఆ పెద్ద పెద్ద కళల్ని సాధించేలాగా ఆ దిశ వెంబడి మనల్ని పరిగెడుతుంది, తీసుకెళ్తుంది, మనల్ని ఎక్కడ కూడా డ్రాప్ చేయదు మనల్ని. అందుకే చిన్న లక్ష్యాలు కూడా ఉండాలి. అందుకే చిన్న చిన్న డ్రీమ్స్ రాయండి, పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్నీ రాసుకోండి, ఓకేనా? ఫస్ట్ చిన్న చిన్న కంప్లీట్ చేసుకుంటా పెద్ద డ్రీమ్స్ వైపు వెళ్ళండి, ఓకేనా? ప్రియారిటీ యువర్ డ్రీమ్స్ విత్ ఇంటెంట్, లాస్ట్ వన్, ఓకేనా? ఫిఫ్త్ లక్ష్యం ఏదైతే ఉందో, ఫిఫ్త్ టార్గెట్ అవుతుందో ప్రియారిటీ. సో గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ ఉంటే సరిపోదు, ప్రతి కళకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి మనం, ప్రాధాన్యత స్థాయిని అనేది ఒకటి ఇవ్వాలి మనం, ఓకేనా? ఇది నా జీవితాన్ని మార్చే ఒక డ్రీమ్ అని మీకు అనిపించాలి. నా లైఫ్ను మార్చబోతుంది, నా పిల్లల యొక్క ఫ్యూచర్ మార్చబోతుంది, మా అమ్మాని నేను బాగా చూసుకోబోతున్నా, నా డ్రెస్సింగ్ మారబోతుంది, నా ఫుడ్ యొక్క కల్చర్ మారబోతుంది, నా యొక్క జీవించే ప్రతిదీ మారబోతుంది అని ఉండాలి, ఓకేనా? ఒక వ్యక్తిగత, ఒక పర్సనల్ డ్రీమ్ అనేది మన డ్రీమ్ని ఏం చేయాలంటే ఒక పర్సనల్ కళగా అండ్ అలాగే నా లైఫ్కి సంబంధించిన కళగా మనం డివైడ్ చేసుకోవాలి, ఓకేనా? మనం ఎటువంటి కళలపైన ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటామో వాటిని డిసైడ్ చేసుకోవాలి. అంటే మనకు బాగా ఇష్టమైన కళలు ఏవైతుందో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద ఎక్కువ పని చేయాలని డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఓవరాల్గా మాట్లాడుకుంటే నేను ఒకటే చెప్తున్నా మీకు దీని ద్వారా, కళలు కనడం అందరికీ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. పండుకొని పొద్దుగదా కళలు కంటూనే నాకు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మస్తు డ్రీమ్ చేస్తూనే ఉంటాం కదా. కానీ వాటిని రాసుకోవడం చాలా కొద్ది మందికి మాత్రమే అలవాటు ఉంటుంది. ఒకసారి రాసినామా ఆ కళ నీ మనసులో కాదు, నీ జీవితంలో, నీ జీవితం అనే ఒక పుస్తకంలో మొదటి పేజీ అవుతుంది. అంటే నీ బుక్ కంప్లీట్ అనేది ఒక సక్సెస్. సో ఫస్ట్ పేజ్ ఏంటి నీ సక్సెస్లో, నీ మనసు లోపల నాటుకపోవడం ఏంటి, ఒక డ్రీమ్. సో నీ జీవిత పుస్తకంలో అది మొదటి పేజ్ అవుతుంది, ఓకే. ఎవ్రీ డ్రీమ్, ప్రతి ఒక్క కళ ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది. ఇది 100కి 100% నిజం. మీరే ఆలోచించండి. ప్రతి ఒక్క కళ ఒక న్యూ వేని చూపిస్తుంది మనకి, కానీ దాన్ని మనం రాసినప్పుడు మాత్రమే. అది ఎప్పుడు మనం ఒక
పేపర్ మీద రాసినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా లీడర్స్? సో ఇవి 5 పాయింట్స్. ఓకే, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ టార్గెట్. ఓకే, సో లీడర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్. ఓకేనా? సో ఏదైతే ఈ మనం అనుకుంటునే కళ ఉందో, మనం కళలు కనేంత లోపే కూడా కొంతమంది ఆగిపోతుంటారు. కళలు కనడంతో ఆగిపోతుంటారు. కనేంతలోనే ఆగిపోకుండా, అక్కడే స్టాప్ చేయకుండా వాటిని ఒక ప్లాన్గా మార్చుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి, ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. ఓకేనా? ప్రణాళిక గురించి తెలుసుకోవాలి, ఆ రకంగా మనం మార్చుకోవాలి. ఓకే, సో అట్లా రాసుకుంటే కళ మనకు ఒక వేను చూపిస్తుంది. ఓకే, సో దాని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, సార్ ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. నేను స్క్రీన్ షేర్ చేసిన మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. సారీ. ఓకే, ఒక పాయింట్ మిస్ అయ్యాను. సో ఏం లేదండి, నేను రికార్డ్ చేస్తున్న దీన్ని, బట్ ఆగిపోయింది. పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇది గుర్తొచ్చిందిగా. మెజరబుల్ అంటే రోజు 2 ప్లాన్లు చేయాలి, వారంలో 3 చేయాలి అనుకోవడం మెజర్. ఓకేనా? అలా అయితే మనం ఒక పురోగతి అనేది మన దగ్గర కనబడుతుంది. అలా పెట్టుకుంటే మనం ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఓకేనా? లేకపోతే ఒక క్లారిటీ అనేది మనకు ఉండదు. ఓకేనా? సో కొంచెం స్పీడ్గా చెప్తే టైం అవుతుంది కాబట్టి. సో లీడర్స్ అచీవబుల్గా ఉండాలి. మన కళ ఎలా ఉండాలి? ఫస్ట్ ఏముండాలి? స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, మూడోది అచీవబుల్గా ఉండాలి. ఓకేనా? అంటే కళ సెట్ రియలిస్టిక్ గోల్స్ విత్ ఇన్ యువర్ రీచ్. అంటే ఏమని చెప్పుకోవచ్చు, కళ చాలా పెద్దగా అయినప్పుడు లక్ష్యం ప్రాక్టికల్గా ఉండాలి. లక్ష్యం చాలా ప్రాక్టికల్గా ఉండాలి. ఓకే, చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఏమవుతుంది? నిరాశ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉండేది స్టార్టింగ్ ఎక్కడ? కొత్తగా జాయిన్ అయినాం, మూమెంటం తీసుకుంటున్నాం. సో నేను డిసెంబర్ వరకు, లేదా నేను జూన్ వరకు, లేదా నేను సంక్రాంతి వరకు ₹1,00,000 తీయాలి. ఇది సాధ్యమవుతుందండి? కొత్తగా వచ్చిన వ్యక్తి సంక్రాంతి వరకు ₹1,00,000 తీయడం సాధ్యమవుతుందా? ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం అన్నమాట. పెద్ద వాటిని ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం, అంత ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ఓకేనా? మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు. ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే అది మనం సక్సెస్ కాలేము, ఆ టైంలో రీచ్ కాలేము. దానివల్ల ఏమవుతుంది? నేను సక్సెస్ కానేమో అని ఒక లోపల అది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 1 మంత్లో ఎల్ఓబి తీయాలి, ఏడ సాధ్యమవుతుంది సార్? 1 మంత్లో ఫాస్టర్ డైరెక్టర్ అవ్వడమే కష్టం అది. ఓకేనా? 2 మంత్స్ 3 మంత్స్లో డైరెక్టర్ కావాలి, అలాంటి 1 మంత్లో ఫాస్టర్ డైరెక్టర్, అదే కష్టం. సో అలాంటిది 1 మంత్లో ఎల్ఓబి రావడం వెరీ బిగ్. ఓకేనా? కొత్త వ్యక్తి 1 మంత్లో ఎల్ఓబితో క్వాలిఫై అవ్వడం సాధ్యమవుతుందా? ఆలోచన చేయండి. సో ఇది అన్నమాట. ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే నిరాశ కలుగుతుంది. దానివల్ల వర్క్ చేయడం నాతో కాదేమన్నది స్టార్ట్ అయ్యి వర్క్ చేయడం మందగించిపోతుంది. ఓకే, పెద్ద కళలు ఉండాలి, ఉండొద్దని కాదు, కానీ చిన్న అడుగులుగా వాటిని విభజించుకోవాలి, చిన్న స్పాట్స్. ఓకేనా? నేను ఒక 5 కిలోమీటర్లు నడవాలి, వెళ్ళాలి అక్కడికి. నాకు 5 కిలోమీటర్ల గమ్యాన్ని నేను చూడను. ఫస్ట్ ఎక్కడ చూడాలి? ఫస్ట్ ఒక స్టెప్ వేస్తున్నా లేదా? ఒక 100 అడుగులు నడవాలి, ఆడ దాకా నడవాలి, ఆ నుంచి ఇంకో 200 అడుగులు నడవాలి, తర్వాత కిలోమీటర్ నడవాలి, ఇలా స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో అట్లా ఉంటే మాత్రమే ఇక్కడ సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. వాళ్ళే. ఓకే, నెక్స్ట్ రిలవెంట్ అంటే మన విలువలు ఏవైతే ఉన్నాయో మన విలువలకి, మన స్టామినాకి సరిపడే విధంగా ఉండాలి. అలైన్ గోల్స్ విత్ యువర్ కోర్ వాల్యూస్. నీ లక్ష్యం, నీ గోల్, నీ డ్రీమ్ ఏదైతే ఉందో నీ వ్యక్తిత్వం అది. నీ వ్యక్తిత్వానికి, నీ విలువలకి దగ్గరగా ఉండాలి, నీ వాల్యూస్కి దగ్గరగా ఉండాలి, నీ యొక్క కెపాసిటీకి దగ్గరగా ఉండాలి నీ లక్ష్యం.
ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే మనం రీచ్ అవుతాం. ఓకేనా? అంటే నేను ఏదైతే బాగా ఒక లక్ష్యం పెట్టుకున్నానో, ఇది నేను సాధించగలను. నా కెపాసిటీ ఏంది? నా పవర్ ఏంది? నా స్టామినా ఏంది? నా నాలెడ్జ్ ఏంది? అది ఏంది? అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆ స్పెసిఫిక్ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళిపోవాలి. ఓకేనా? సో, అలా అయితేనే మనం రీచ్ కాగలుగుతాం. టైం బాండ్ సమయం అంటూ ఉండాలి. సమయ పరిమితి అనేది ఒకటి ఉండాలి. సమయ పరిమితి అనేది కూడా ఒకటి ఉండాలి. సమయం లేకుంటే గుర్తుపెట్టుకోండి, నీ లోపల నీకు ఒక ప్రేరణ తగ్గిపోతుంది. నీకంటూ ఒక సమయం లేకుండే చేస్తాలే, చేసుకుంటా పోతానులే, అయిన కాడికి అయిన రోజే అవుతుంది, నేను చేసుకుంటా పోతా అంటే దానికంటూ వర్క్‌లో నువ్వు పర్ఫెక్ట్‌గా చేయలేవు. నీకు మోటివేట్ అనేది డీమోటివేట్ అయిపోతావు. నువ్వు వర్క్ అనేది ఆపేస్తావు. నీ లైఫ్ అక్కడికే క్లోజ్ అవుతుంది. ఒక డెడ్‌లైన్ పెట్టుకో. అది నిన్ను కదిలిస్తుంది. అయ్యో! టైం దగ్గరికొస్తుంది. నువ్వు వర్క్ చేయాలని నిన్ను పొడుస్తా ఉంటుంది ఆ డెడ్‌లైన్. నువ్వు బయటకెళ్ళు, పని స్టార్ట్ చెయ్యి. ఇంకా డబుల్ చెయ్యి. నిన్నటిది టైం వేస్ట్ అయింది. నిన్నటిది ఈరోజు వర్క్ చేసేయి అని చెప్తా ఉంటుంది నీకు డెడ్‌లైన్. సో, డెడ్‌లైన్ ఉండాలి అండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఉంది. నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. 26 వరకి 2026 జూన్ 2 వరకి జూన్ 2 వరకి 1,00,000 ఎర్నర్‌ని తయారు చేయాలనుకున్నాను. ఓకేనా? 1,00,000 ఎర్నర్ ఇది ఒక ప్రాజెక్ట్ అవుతుందనమాట. సో, అది ప్రాజెక్ట్ రీచ్ కావాలంటే నేనేం చేయాలి? ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నా. సో, మీరు కూడా మీ యొక్క గోల్ ఏదైతుందో, మీకు స్పెసిఫిక్ ఒక లక్ష్యం ఏదైతుందో దాన్ని రీచ్ కావాలంటే దానికి ఒక డెడ్‌లైన్ అనేది ఉండాలి. ఫోకస్. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్. కాన్సంట్రేట్ ఆన్ వాట్ ట్రూలీ మ్యాటర్స్. ఓకే. ఏకాగ్రతతో పనిచేయాలండి. ఒకేసారి అన్నీ చేయాలని ప్రతించకు. దెబ్బకు నేను పని చేస్తే సిల్వర్ అయిపోవాలి, గోల్డ్ అయిపోవాలి, రైట్, స్టార్ అయిపోవాలి, అన్నీ క్రౌన్ కూడా అయిపోవాలి. ఓకే. పక్కవాడిని నేను స్టార్ చేయాలి, ఈయనకి ఎల్ఓబియాలి. ఒకేసారి అన్నీ సాధ్యం కదండి. ఓకేనా? సో, అన్నీ ఒకేసారి కావాలంటే ఇప్పుడు నాకు స్టార్ నీకు ట్రావెల్ ఫండ్ రావాలి, కార్ ఫండ్ రావాలి, హౌస్ ఫండ్ రావాలి. సాధ్యం కాదు. ఫస్ట్ నీకు స్టెప్ బై స్టెప్ నువ్వు ఉండేది ఎక్కడ 5%, 8%లో ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఏంది? బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. ఒక 12% అన్న అవ్వాలి. ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఇది టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, నీకు ముఖ్యం ఇప్పుడు ఏది? స్టార్ కాదు నీకు ముఖ్యం. ఎల్ఓబి కాదు నీకు ముఖ్యం. ఫస్ట్ బ్రాంజ్ ముఖ్యం. ముఖ్యమైన వాటి మిన్నే నువ్వు బ్రాంజ్ కంప్లీట్ చేసేదాకా వేరే ఆలోచన లేదు నీకు. వేరే స్టార్ గురించి ఆలోచించొద్దు. ఎల్ఓబి వద్దు, నీకు ఏది వద్దు, నీకు క్రౌన్ వద్దు, నీకు కార్ వద్దు, ట్రావెల్ ఫండ్ వద్దు, ఏదొద్దు. నీకు కావాల్సింది బ్రాంజ్. నెలకి 10,000 తీయాలి. అదే నీ లక్ష్యం అంతే. దానిపైనే శ్రద్ధ పెట్టు. ఇంకోటి వద్దు నీకు. ఫోకస్. అది ఫోకస్. ఓకేనా? అది ఫోకస్. దాని మీదనే పని చేయాలి. బ్రోంజ్ 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 ఇంకెవ్వరు ఎక్కడన్నా పోని, ఎక్కడన్నా కానీ, గంగల పోని, ఎవరైనా ఏమన్నా కానీ నేను బ్రోంజ్ అవ్వాలి, బ్రోంజ్ అవ్వాలి, బ్రోంజ్ అవ్వాలి. అదే బ్రోంజ్ మీదనే పని చేయాలి. తెల్లారితే పొద్దుకుతే బ్రోంజ్ 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 ఈ నెల కంప్లీట్ అయిపోయి బ్రోంజ్ అవ్వాలి. అది ఫోకస్. సో, ఈ ఫోకసే నీ సక్సెస్కు స్టార్ట్ పాయింట్ అవుతుంది. అదే మూలమవుతుంది. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి స్లైడ్ను రఫ్గా గుర్తు చేసుకోండి. కళ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. సో, ఎందుకు అంటే అదొక దిశను చూపిస్తుంది కాబట్టి. ఓకే. స్మార్ట్ గోల్ అనేది ఉండాలి. ఎందుకు? ఆ దిశలో చూపించేది. సో, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి, రిలవెంట్గా ఉండాలి, టైం బాండ్తో ఉండాలి. సో, ఈ 5 సూత్రాలు ఎవరైతే ఉన్నాయో స్పెసిఫిక్ అండ్ మెజరబుల్ అండ్ అచీవబుల్ అండ్ రిలవెంట్ అండ్ టైం బాండ్. ఓకే. సో, ఫోకస్. ఇవి ఏవైతే మీరు మెయింటైన్ చేస్తే ముఖ్యంగా ఫస్ట్ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 సూత్రాలు, ఈ 5 మంత్రాలను మీరు గనక పాటిస్తే నీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఊహ కాదు, అంటే ఇమాజినేషన్ ఉంటుంది కదా. సో, కలలలోనే కాకుండా అవి నిజమవుతాయి. ఓకేనా? సో, అవి నిజమయ్యే టైంకు ఫోకస్ అనేది ఒక వేలాగా నిన్ను తీసుకెళ్తుంది. ఒక విజయానికి ఒక దారిలాగా నేను తీసుకెళ్తుంది ఫోకస్ అనేది. ఓకే లీడర్స్. సో, నెక్స్ట్ ఫోకస్ కోల్పోవద్దు. చాలామంది ఇక్కడ
ఫోకస్ పెట్టుకుంటారు, వర్క్ చేస్తుంటారు, ఫోకస్ అనేది కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఫోకస్ అనేది కోల్పోదు. ఓకే లీడర్స్, ఇప్పుడు మనం ఇక్కడ మనం వర్క్ చేయడంలో మనం ఫోకస్ కోల్పోవడంలో ఏమైతే మనం విఫలవుతున్నామో వాటిపైన మనం కొంచెం డిస్కషన్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, కళలను సాధించడానికి డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి పెద్ద అడ్డంకి ఏదైనా ఉంది అంటే శక్తి లేకపోవడం కాదు. నేను చెయ్యలేను అనే లోపల చాలా ఫీల్ ఉంటుంది, అది కాదు. అంటే పెద్ద ఒక లోపల ఉంటుంది. ఏంటది? ఏంటి ఆ లోపం? దృష్టి. ఓకేనా? దృష్టి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది అంటారు, ఇది నాతోటి శక్తి లేక నేను ఇది కాలేకపోతున్నాను, నాతో అంత స్టామినా లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను ఇది చెయ్యలేను. అది కాదు అడ్డం. ఫస్ట్ అవి లేకున్నా పర్లేదు, నీకంటూ ఒక దృష్టి ఉండాలి. దృష్టి లోపం అస్సలు ఉండకూడదు. ఓకేనా? ఎంత కష్టపడినా ఫోకస్ లేకుంటే మన ప్రయత్నం అనేది చెల్లదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం అనేది విఫలమైపోతుంది. ఓకేనా? సో అందులో భాగంగా లిస్ట్. సో చాలామంది వారి కళలు కావాలి, సక్సెస్ కావాలి అనుకుంటారు, కానీ కళలను నమోదు చేయలేము, రాసుకోలేము. సో దాంట్లో లిస్ట్ 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ నీకు డ్రీమ్స్ లిస్ట్ కావాలి, ఆ డ్రీమ్స్ లిస్టు ఎవరిని ప్రేరేపిస్తున్నావు అంటే ఎవరిని నీ దారిలోకి తీసుకురావాలనుకుంటున్నావు, ఆ లిస్ట్ కూడా ఉండాలి. 2 రకాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో అట్లా ఎవరైతే చాలామంది నేను సక్సెస్ కావాలి అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్గా ఏమవుతుంది, వాళ్ళ డ్రీమ్స్ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర లేకపోతుంది అనమాట. సో అలా లేని సందర్భంలో కృషి అనేది లేకుండా పోతుంది, వర్క్ అనేది లేకుండా పోతుంది. ఓకేనా? సో అందుకోసం మన కళల్ని మనం రాయాలి. మన కళల్ని మనం రాయకపోవడం వల్ల అవి మసకబారిపోతాయి, అంతరించిపోతుంటాయి. ఏం చేయాలి అన్న స్పష్టత లేకుండా మనం ఏం కూడా చేయలేం, తప్పుదారి తప్పిపోతుంటాం. కాబట్టి కళల లిస్టు మనకి దారి చూపే ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. లేకపోతే మనం ప్రయాణం అంధకారంలో అయిపోతుంది, చీకట్లో అయిపోతుంది. నాకు ఏదో చేయాలి అనే అనుభూతి నాకు ఉండొచ్చు, కానీ ఏం చేయాలి? నేనేం చేయాలి అని రాయాలి. రాయకపోతే అది ఆలోచనగానే మిగిలిపోతుంది. మళ్ళీ చెప్తున్న ఎగ్జాంపుల్, నేను ఏదో చేయాలి అనే అనుభూతి నా లోపల ఉండాలి. ఉన్నా కూడా నేను ఏం చేయాలి అని నేను రాసుకోకపోతే నా ఆలోచనగానే ఉండిపోతుంది, సక్సెస్ అనేది రాదు. ఓకేనా? నో డెడ్ లైన్. సో ఇందాక నో డెడ్ లైన్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మళ్ళీ వచ్చినట్టుంది కదా, నో ప్రాబ్లం. సో గడువులు మీన్స్ డెడ్ లైన్. సో డెడ్ లైన్ లేకపోవడం వల్ల అనేక లక్ష్యాలు వాటి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ అసలు ఉద్దేశాన్ని కోల్పోతాయి. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఉద్దేశం అనేది ఉండదు, పోతుంది. కాబట్టి ఒక లక్ష్యానికి సమయం ఏదైతే ఉందో ఆ టార్గెట్ సమయం, ఆ సమయ పరిమితి లేకపోతే మన లోపల అర్జెన్సీ అది ఉండదన్నమాట. సో కబడ్డీ ఆడతాం, కబడ్డీకి 7 మినిట్స్ ఉంటుంది. 7 మినిట్స్ అయిపోయి హాఫ్ టైం అయిపోయి లాస్ట్కు మనకు ఎవరైతే కోచ్ ఉంటారో, కబడ్డీ ఆడిపించే ప్లేయర్ ఆయన ఉంటాడో, ఆయన చెప్తాడు లాస్ట్ రైడ్ అనో లేకపోతే లాస్ట్ 2 రైడ్స్ అనో లాస్ట్ 1 మినిట్ అనో చెప్తా ఉంటాడు. అవునా కదా? ఓకే. సో అదొక టైం పెట్టడం వల్ల మనకి ఏమనిపిస్తుంది, అది అర్జెన్సీ, ఎమర్జెన్సీ. నాకు 2 మినిట్స్లో 7 పాయింట్స్ రావాలి, అది టార్గెట్. 2 మినిట్స్లో 8 పాయింట్స్ రావాలి, 8 పాయింట్ నా కబడ్డీలో కొట్టుకొని రావాలి, అది ఎమర్జెన్సీ. సో నీ టైం బాండ్ కూడా నీకంటూ ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఒక లక్ష్యం రీచ్ కావడానికి ఒక ఎమర్జెన్సీ అనేది, అర్జెన్సీ అని ఉంటుంది. నీ టైం బాండ్ లేకపోతే అర్జెన్సీ ఉండదు. మెల్లగా చేద్దాంలే, రేపు చేద్దాంలే, డెడ్ లైన్ దగ్గరికి వస్తున్న ఒక దయ్యో టైం దగ్గరికి వస్తుంది, ఎమర్జెన్సీ వర్క్ వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే లేదు. అది అర్థం చేసుకోండి లీడర్స్. ఓకేనా?
సో డెడ్లైన్ మనకు ఏం చేస్తాయంటే ఒక ఫోకస్ని చూపిస్తాయి. ఓకేనా? సో తర్వాత చేద్దాం, ఉమ్, తర్వాత చూద్దాం అనేది ఏం చేస్తుంది, ఫోకస్ని తినేస్తుంది మొత్తం కదా. కాబట్టి డెడ్లైన్ మనకు ఒక డిసిప్లిన్ని నేర్పిస్తాయి. డెడ్లైన్ మనకి ఒక వర్క్ను చూపిస్తాయి. డెడ్లైన్ మనం కృషి చేసే స్పీడ్ని చూపిస్తాయి, మన కళను సాధిస్తాయి. కాబట్టి డెడ్లైన్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలి, అర్థం కాలేదు అంటే ఇంకా సింపుల్గా ఉదాహరణలో చెప్పాలంటే, ఆ, ఒక విద్యార్థి అనుకోండి, ఒక స్టూడెంట్ నేను వచ్చే నెల లోపల ఉండే పరీక్షలకి నా చాప్టర్ 10 చాప్టర్స్ని రివిజన్ చేయాలి, కంప్లీట్గా రీడింగ్ చేయాలి. ఓకే, అది చెప్పిండు అనుకో ఆయన, అట్లా అతని యొక్క డెడ్లైన్కి అతని దృష్టిని చూపెడుతుంది అనమాట. సో అట్లా ఒక డెడ్లైన్ అనేది ఉండాలి. ఒకవేళ చిన్న విజయాలు, ఓకే, చిన్న విజయాలకే సంతృప్తి చెందితే పెద్ద పెద్ద విషయాలు అనేది సంతృప్తి పెద్ద పెద్ద విషయాలు ఏమైపోతాయి, పక్కకు పోతాయి. చిన్నగా సక్సెస్ అయినా అనుకో, ఇక నన్ను మించిన తోపు లేడు, హీరో లేడు, రైట్ అని అనుకున్నాం అనుకో, అక్కడే ఉండిపోతాయి అనమాట. సో సంతృప్తి చెంద, ఎస్ నేను ఇది రీచ్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి అని ఒక ఆలోచన రావాలి. కొంతమంది చిన్న ఫలితాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ఏదో పెద్ద సాధించిన అనుకుంటారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు. గర్వం వద్దు, ఎంత ఎదిగితే అంత ఎదుగమని చెప్తాంది. ఓకేనా? మంజునాథ్ సార్ ప్రతి మీటింగ్లో వేస్తాడు, మౌనంగానే ఎదగమని. అందులో ఉంటుంది, నువ్వు ఎంత ఎదిగితే అంత ఎదిగి ఉండాలి. ఓకేనా? కాబట్టి పెద్ద లక్ష్యాలను మనం రీచ్ అవ్వాలి అంటే చిన్న చిన్న రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు గొప్పగా ఏమంటారు, బాగా సంతృప్తి చెందిపోవద్దు. ఎస్ నేను రీచ్ అయ్యాను, చాలు, రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. ప్రతి విజయాన్ని అండి సార్, ప్రతి చిన్న విజయం తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి మనకు మనమే అడగాలి. ఓకేనా? సో నిజమైన ట్రూ లీడర్, ఓకే, నిజమైన నాయకత్వం అంటే ఏంటంటే తాత్కాల విజయాలపై కాకుండా దీర్ఘకాలంగా వచ్చే సక్సెస్లు ఏవైతుంటాయో, ఫలితాలు ఏవైతుంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి. ఓకేనా? తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా వచ్చే వాటిపైన దృష్టి పెట్టాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకసారి మనం బహుమతి గెలిచాం, ఓకే, అనేది ఒక ప్రారంభం మాత్రమే. నేను ఒకసారి ఒక గిఫ్ట్ని పొందాను, ఏదో ఒక ఆటలో, అది ఏంటి, జస్ట్ ప్రారంభం మాత్రమే కదా. సో అలాంటి విజయాలు ఎన్నో పొందాలి కదా, అలా అనమాట. ఓకే, ఒక్కసారి బహుమతి గెలిచాను అనేది ఏదైతే ఉందో అది ప్రారంభం మాత్రమే. కానీ నిజమైన విజయం అనేది ఏంటిది, ఆ గెలుపు స్థాయిని నిలబెట్టుకోవాలి. నువ్వు గెలిచిన దాన్ని నిలబెట్టుకోవాలి. ఓకేనా? సో ఆ రకంగా అనమాట లీడర్స్. సో నేను ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా టాపిక్ ఉంది, అంటే ఇంకొక స్లైడ్ ఉంది లాస్ట్గా. ఓకే, సో లీడర్స్, ఎమోషనల్ సంబంధించి ప్రేరణ కథలు. ఓకే, సో మన వెస్టీజ్లో ఎన్నో రకాల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వాటిని మనం స్టడీ చేయాలి, వాటిని మనం వినాలి. ఓకేనా? సో ఊరికే సరిపోదు, దీన్ని అంతా ఓరల్గా చెప్తాండి, టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ప్రేరణ కథలు చూడండి, చాలా అంటే చాలా మన వెస్టిజ్లో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది టెస్టిమోనియల్ ఉన్నాయి. నన్ను ప్రభావితం చేసిన ఎన్నో టెస్టులు ఉన్నది. బోసుబైన సంధ్య కావచ్చు, టిప్పు సుల్తాన్, ఆయన పేరు సుల్తాన్, పాన్ షాప్ సుల్తాన్ కావచ్చు, ఓకేనా, ఆయన కడప నరసింహ కావచ్చు, రైట్, మూర్తి సార్ కావచ్చు, ముఖ్య భాస్కర్ కావచ్చు, అండ్ బీబీ మేడం కావచ్చు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చాలా స్టోరీస్ విన్నాను. ఓకే, ఈశ్వర్ సార్, ప్లంబర్ ఈశ్వర్ సార్ది కావచ్చు. ఓకే, ముఖ్యంగా శ్రీనివాస్, ఒక టీచర్ జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేశాడు. ఇలాంటి, ఓకే, వాళ్ళ యొక్క లైఫ్ జర్నీని మనం వింటే మనకు ఒక మూమెంట్, ఎస్ నాతో సాధ్యమవుతుంది, నేను చేయగలను అనేది మనకు వస్తుందన్నట. ఓకే, ఇదే కళ ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనకంటూ ఒక అసలైన డ్రీమ్, అసలైన ఏమంటారు, ఎనర్జీ. ఓకేనా? మన లోపల మనం నేను ఇది సాధిస్తానని అక్కడే నిర్ణయించుకుంటాం, అదే ప్రామిస్. నేను ఇది సాధించగలను, నేను చేయగలను అనుకుంటా చూడు, అదే ప్రామిస్. కాబట్టి కళ అనేది మన కళ్ళ లోపల మొదలవుతుందండి. మనం ఆలోచించుకుంటాం,
కానీ నిజమైన ప్రయాణం అనేది ఏదైతే ఉందో మన మనసులో ఇచ్చిన ప్రామిస్తో మొదలవుతుంది. నువ్వు ప్రామిస్ ఇస్తున్నావా, నీ కలకి నువ్వు ఆలోచించాయి. ఓకేనా? ప్రయాణం ఉండాలి అండి, ప్రయత్నం ఉండాలి అండి, కృషి ఉండాలండి, త్యాగం ఉండాలండి. ఓకేనా? కళను వాస్తవంగా మార్చేది ఇదే అండి. కష్టాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ప్రతి సవాళ్ళు వస్తాయి. ఓకేనా? సో అవన్నీ కూడా మన ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి, మన లోపల మార్పుని క్రియేట్ చేస్తాయి అవన్నీ కూడా. ఓకేనా? అవన్నీ వస్తున్నాయి కానీ మనం ఆగిపోవద్దు. అవన్నీ మనల్ని ఒక శిల్పాన్ని వేస్టేజ్ అంటే ఒక రాయిలో ఒక శిల్పం ఉంటుంది, దాగి ఉంటుంది. దాన్ని వేస్ట్ రాళ్ళని చెక్కేసి రాయిని చెక్కితే మన శిల్పం అవుతున్నట్టు ఈ కష్టాలు, అడ్డంకులు, పరీక్షలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఒక యాజ్ ఎ పర్ఫెక్ట్ లీడర్గా క్రియేట్ చేస్తాయి. కష్టాలు వస్తున్నాయంటే మనం పర్ఫెక్ట్ లీడర్లు అవుతున్నాం అన్నట్టు. కష్టాలు వచ్చినప్పుడే నిలబడాలి ఇక్కడ. ప్రతి సవాళ్ళు వచ్చినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడే నిలబడాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్ అయిన ఒక అద్భుతమైన లీడర్గా క్రియేట్ అవుతాం అన్నట్టు. ఇది యూనివర్స్ మనకు పెడుతున్న టెస్ట్ అనుకోండి. ఓకేనా? సులభమైన మార్గం ఏదైతే ఉందో మనల్ని మార్చదండి. కష్టమైన ప్రయాణమే మనల్ని గొప్ప నాయకులుగా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సంతృప్తి కలలు నిజమయ్యే క్షణమండి. ఓకేనా? సో మన కృషి ఫలితం ఇది మన కృషి ఏదైతే ఉందో ఫలించిన క్షణం అని చెప్పుకోవచ్చు సంతృప్తి అనేది. సో కొంత రీచ్ అవ్వగానే మనకంట సంతృప్తి అవుతుంది. మన కళలు వాస్తవం రూపం దాల్స్తాయి అప్పుడే. మన లోపల నిండే ప్రశాంతతే మనకు సంతృప్తినిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది కేవలం విజయం కాదు సార్. ఓకే, మనం చేసిన ప్రయాణానికి ఒక గుర్తింపు అనమాట. విజయానికి, సక్సెస్కే కాదు, మనం చేసిన వే ఉంటుంది, ఎన్నో కష్ట నష్టాలు పడించినాం కదా, దానికి ఒక గుర్తింపే సంతృప్తి. ఓకేనా? విజయం అనేది గమ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అది మన కృషికి ఇచ్చే ఒక చిన్న చిరునవ్వు అంతే. సో ఇంకా ముందుకెళ్ళిపోవాలి. అలాగే ప్రేరణ, సాధించిన ఆనందాన్ని పంచడమే ప్రేరణ ఇక్కడ. ఓకేనా? నీ కళ నిజమైన తర్వాత దాన్ని నీ లోపల ఉంచుకోకుండా ఇతరులతో, నీ మిగతా లీడర్స్తో నువ్వు షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. అదేమే నిజమైన ఆనందం. ఓకేనా? నీ స్టోరీ ఏదైతే ఉందో మరొకరికి ఒక కళగా మారుతుంది, ఒక డ్రీమ్గా క్రియేట్ అవుతుంది. అందుకే టెస్ట్ మనీలు చూడండి ఎందుకు చెప్తామంటే ఒక లీడర్ యొక్క కథ ఇంకొక లీడర్కి ఒక కళగా మారుతుంది. ఒక లీడర్ యొక్క డ్రీమ్ ఇంకో డ్రీమ్కి లీడర్గా, అది డ్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే టెస్ట్ మనీలు మీరు చూడండి, మీ టీంను చూపించండి. ఓకేనా లీడర్స్? సో నీ విజయం ఏదైతుందో ఇంకో వ్యక్తికి ఒక మార్గం అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే లీడర్స్? సో ఫైనల్గా చెప్పాలంటే నువ్వు ఏదైతే నీ కళను సాధించినప్పుడు అది నీ విజయమే కాదు, నీ స్టోరీ విన్న వాళ్ళెవరో ఒక కొత్త కళ కనడం మొదలుపెట్టినప్పుడు అది నీ విజయం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నువ్వు సక్సెస్ అయినవు, నువ్వుకంటూ నీ డ్రీమ్ను నువ్వు సాధించినప్పుడు అది విజయం కాదు. నువ్వు సాధించిన విజయాన్ని నీ స్టోరీ విని ఇంకో కొత్త వ్యక్తి కలగనడం మొదలుపెట్టినప్పుడు అది నీ సక్సెస్, అది నీ ప్రేరణ. ఓకేనా? అలా రావాలి అండి. సో అలా ఉండాలి మన సక్సెస్. ఓకేనా? సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే యాక్షన్ టు టాస్క్, చివరిగా లాస్ట్ స్లైడ్ అండి ఇది. సో కొంచెం మనం లేట్గా స్టార్ట్ చేసుకున్న కాబట్టి నేను 1 అవర్ స్లైడ్ చేసుకున్నాను. లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనం కొంచెం లేట్లో ఉన్నాం. లాస్ట్ స్లైడ్ చివరిగా లీడర్స్ ఇమ్మీడియట్ యాక్షన్స్. ఓకే, సో కళలు కనడం చాలా ఈజీ, బట్ ప్లాన్ చేయడమే ఇక్కడ అవసరం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాన్ చేయడం అవసరము కానీ మనం ఏదైతే వర్క్ ఉంటుందో, క్రియ ఉంటుందో, పని ఉంటుందో, చర్యలు తీసుకోవడమే అసలు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. యాక్షన్లో మస్తు అంటే రాయడంలో మస్తు రాస్తాం, ప్లాన్ మస్తు చేస్తాం, కానీ దాన్ని ఏం చేయాలి? యాక్షన్లోకి తీసుకురావాలి. యాక్షన్లోకి తీసుకొచ్చినప్పుడే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? లేకపోతే లేదు. ఇమ్మీడియట్ యాక్షన్స్, తక్షణ యాక్షన్స్ ఏమున్నాయి, తక్షణమే మనం మార్చాల్సింది ఏంది? అండ్ గోయింగ్ కమిట్మెంట్, నిరంతరంగా ఒక నిబద్ధతో పనిచేయాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది? ఇమ్మీడియట్ యాక్షన్స్ ఏంటంటే రైట్ ఏ డ్రీమ్ లిస్ట్. సో 100 కళ నీ ఒక డ్రీమ్ లిస్ట్ తయారు చేసుకో ఈరోజే. సో నీ మనసులోని ఆలోచనలు స్పష్టమైన లక్ష్యాలుగా మారుస్తాయి, అవి లిస్ట్ తయారు చేసుకో. ఓకేనా?
సెలెక్ట్ టాప్ 10. ఆ 100లో నీకు అత్యంత ప్రాముఖ్యమైన కళని ఎంచుకో. ఆ 100 రాసుకున్నావు కదా! ఆ 100లో ఒక 10 ఇంపార్టెంట్ ఏవి నీకు బాగా కావాల్సినవి ఏవి? సో, అవి ఎంచుకో. ఇవే నీ జీవితాన్ని, నీ జీవితానికి సంబంధించిన ఒక ప్రాధాన్యత దిశలు అవుతాయి ఇవి. ఈ 10 ఒక వేలు అవుతాయన్నమాట నీకెళ్ళి తీసుకెళ్ళి. ఓకే. క్రియేటివ్ విజన్ బోర్డ్. నీ కళకు సంబంధించినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోసు ప్లస్ వర్డ్స్, ఏవైనా పదాలు కావచ్చు, లైక్ ఏవైనా మోటివేషన్ ప్రేరణాత్మకంగా మాటలు కావచ్చు, ఒక విజన్ బోర్డ్ లాగా తయారు చేసుకో, ఇంట్లో పెట్టుకో. ఒక విజన్ బోర్డ్ లాగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకో. అది నీ గదిలో కనబడప్పుడే నీకు డ్రీమ్ అనేది రిమైండ్ అవుతుందన్నమాట. ఓకేనా? నీ గదిలో కనబడ్డప్పుడే రిమైండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. షేర్ ఇన్ టీమ్. నీ కళలు రాసుకున్నావు, నీ కళల్ని నీ టీం లేదా నీ ఫ్రెండ్స్లతో షేర్ చేసుకో. పంచుకుంటే నీ బాధ్యత పెరుగుతుందండి. పంచుకోకపోతే నువ్వు బాధ్యత అనేది ఉండదు. నీ నీ యొక్క మోటివేట్ బలపడుతుంది, నీ యొక్క ప్రేరణ అనేది బలపడుతుంది అనమాట. ఎప్పుడు ఇతరులతో నువ్వు షేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే లేదు. సో కళలు నెరవేర్చడం. సారీ ప్లీజ్ సార్, లాస్ట్లో ఉన్నా సార్, కొంచెం మ్యూట్లో పెట్టుకోండి సార్. బండి మీద ఉన్నారు ఎవరో, కొంచెం మ్యూట్లో పెట్టుకోండి సార్ ప్లీజ్. ఓకే. సో కళలను నెరవేర్చడం, ఇక్కడ లాస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే కళలను నెరవేర్చడం ఆన్ గోయింగ్ కమిట్మెంట్ అని చెప్పాను కదా. సో అది అనమాట. ఓకే. ఏమని చెప్పొచ్చు ఇక్కడ అంటే, సో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ 1 డేలో నెరవేరుతుందా? నెరవేరదు. 1 డేలో నెరవేరేది అసలు డ్రీమే కాదు. అసలు డ్రీమ్ అంటే ఏంది? ఒక ఒక ఏమంటారు, ఒక నిరంతరం జరిగే ఒక డిసిప్లిన్ అది. నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఉండేది ఒక డిసిప్లిన్. ఈరోజు చాలామంది లీడర్స్ డిసిప్లిన్ లేదు కాబట్టి చాలామంది ఫెయిల్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారు. డిసిప్లిన్ ఉన్న వ్యక్తి సక్సెస్ అవుతున్నారు. ఓకేనా? కాబట్టి ఒక డిసిప్లిన్తో మనం ఒక క్రమశిక్షణతో వర్క్ చేసుకుంటూ నిరంతరం ముందుకు వెళ్ళిపోతుండాలి. సెట్ డైలీ గోల్స్. మనం రోజు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఇందాక మాట్లాడుకున్నాం ఏమని, నేను రోజు 2 ప్లాన్లు చేయాలి, వారానికి 3 హోమ్ మీటింగ్ చేయాలి. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ మీకు నేను ఇస్తున్నా. ఓకేనా? నేను ఈరోజు 2 పేజీలు చదివాను పుస్తకం గురించి మాట్లాడుకుంటే. ఈరోజు 2 పేజీలు చదివాను. ఈరోజు ఒక 20 నిమిషాలు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు 2 పేజీలు చదివాను, ఇంకో ఎక్సర్సైజ్ చేస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాడు. ఈరోజు నేను ఇన్ని స్టెప్స్ చేయాలి, రేపు ఇన్ని స్టెప్స్ చేయాలి, ఇట్లా. ఓకే. సో అట్లా అనమాట. ఓకే. నేను ఒక 10 కిలోమీటర్లు నడవగలగాలి. ఒకే రోజు 10 కిలోమీటర్లు కాదు, రోజు ఒక 100 మీటర్ ప్రాక్టీస్ చేయాలి, 200 మీటర్స్, 1 కిలోమీటర్, 3 ఇట్లా 5 కిలోమీటర్స్ అట్లా చేస్తే నీకు హెల్త్ ప్రాబ్లం లేకుండా అట్లా అంటే ప్రతిది కూడా ఎవ్రీడే నువ్వు ఏం చేయాలనేది ఒక గోల్ అనేది ఉండాలి. ఎవ్రీడే గోల్స్ ఉండాలి. ఓకేనా? ఎవ్రీడే నువ్వు లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మే కాకుండా ఒక మంత్లో నువ్వు ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నావు మళ్ళీ అందులో ఎవ్రీడే ఉండాలి. ఎవ్రీడే నువ్వు ఏం చేయాలనేది ఉండాలి. ఒక ట్రాక్ ప్రోగ్రెస్ ఉండాలి. నీ పురోగతి నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే నీ డెవలప్మెంట్, నీ ప్రోగ్రెస్ను నువ్వు గమనించుకోవాలంటే ఒక ట్రాక్ ప్రోగ్రెస్ ఉండాలి. ఒక బుక్ పెట్టుకొని నువ్వు రాసుకోవాలి. ప్రతి చిన్నది విషయం కూడా నువ్వు అక్కడ రాసుకోవాలి. నువ్వు ఒక చిన్న స్టెప్ చేసినావు, నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అది. ఎస్, ఈరోజు నేను ఇది కంప్లీట్ చేసుకునేది ముందుకు వెళ్ళిపోయినా, ఈరోజు నేను 2 చేయాలనుకో, 2 కంప్లీట్ చేసుకుని నీకు హ్యాపీ ఇస్తుంది. 1 వీక్లో 7 డేస్కు 7 to ఏమంటారు డైలీ చేయాల్సిన 2+3 హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నావు అనుకో, నీకు అది ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది, ఒక సంతృప్తి ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ దానికి అనమాట. సో అలాగే రెగ్యులర్గా రివ్యూ ఉండాలి. ఈ పాయింట్స్ రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా రివ్యూ ఉండాలండి, వారం. సో ఈ వారంలో డైలీ 2 చేసిన, 3 హోమ్ మీటింగ్ చేసిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతేకాదు మీరు అంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. వారం ఉండాలన్నమాట. సో సాధ్యమైందా లేదా, నీ లక్ష్యాలు ఎక్కడున్నాయో నువ్వు చెక్ చేసుకోవాలి. నీ లక్ష్యం దిశగా వెళ్తున్నావా లేదా చూసుకోవాలి. అవసరమైతే దిశ మార్చుకో. నువ్వు లక్ష్య దిశగా వెళ్ళకపోతే రోజు 2 ప్లాన్లు కాదు, రోజు 3 ప్లాన్లు చేయి. వారానికి 4-5 హోమ్ మీటింగ్ చేయి. సో ఇలా చూసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ ఉండాలి, రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సెలబ్రేట్ మైల్ స్టోన్స్. చివరిగా నువ్వు ఏ చిన్న ఒక సక్సెస్ తీసుకున్నా, ఏ చిన్న ఒక విజయాన్ని తీసుకున్నా పండగ చేసుకో. ఓకేనా? సెలబ్రేట్ చేసుకో, నీ టీంతో సెలబ్రేషన్ చేసుకో. ఓకేనా? ఎస్, ఇదంతా సక్సెస్ వచ్చింది అంటే మనం అందరం కష్టపడితే నేను రీచ్ కాలేను. ఎస్, నాలాగా మీరు ముందుకు రండి, నా సపోర్ట్ ఉంటుంది. ఎస్, అట్లా వెళ్ళిపోండి, ఒక సెలబ్రేషన్ చేసుకోండి ఒక చిన్నగా. ఓకే. సో ఇది చేసుకోవడం వల్ల ఇది నీకు మరొక స్టెప్ నడిపించడానికి ఒక ప్రేరణ ఇస్తుందండి. ఓకేనా?
చివరిగా మాట్లాడితే, సో కళను కనడం ఒక స్టార్ట్ మాత్రమే. వాటిని సాధించాలంటే మన యొక్క యాక్షన్ ఉండాలి. రేపు కాదు, ఈరోజే. ఈరోజే ఒక చిన్న స్టెప్ వేయాలి, ఒక చిన్న అడుగేయాలి. ఎందుకంటే కళల దిశలో కళల దిశగా మనం ఏదైతే వేస్తున్నామో ప్రతి చిన్న అడుగే చివరికి ఒక పెద్ద విజయ పర్వతాన్ని మనం అధిరోహిస్తుందన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ లీడర్స్. నా యొక్క సెషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, కొంచెం టైం తీసుకున్నప్పటికీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి శ్రద్ధగా విన్నందుకు. సో ఈ మీటింగ్ పైన మీ యొక్క ఒపీనియన్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మాట్లాడొచ్చు. సో ఎనీబడి ఎవరైనా హోస్ట్ తీసుకోగలరా?